Good morning, dear students. Good morning, sir. Good morning. Today's topic is about non-verbal communication or body language. Non-verbal communication or body language. If anybody wants to become an effective communicator, he must know non-verbal communication very well. Non-verbal communication means communication without using any word. సో మనము పదాలు ఉపయోగించకుండా మన భావాలను ఏ విధంగా వ్యక్తీకరించాలన్నటువంటి దానికి సంబంధించినటువంటిదే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో వెన్ సంబడీ స్పీక్స్ సో వీ అండర్స్టాండ్ హిస్ మెసేజ్ త్రూ ద వర్డ్స్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. వీ అండర్స్టాండ్ మోర్ when he uses his body language. So body language in the sense he uses his raising of hands, facial expressions. So all these things communicate nearly 70% of his message. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తన మాటల ద్వారా కొంత అర్థం చేసుకుంటాము, అతను చేసే సంజ్ఞల ద్వారా లేకపోతే హావభావాల ద్వారానే ఎక్కువ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇన్ కమ్యూనికేషన్ ప్రాసెస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో వన్ నీడ్స్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ప్రతి ఒక్కరు తన హావభావాల ద్వారా ఏ విధంగా మాట్లాడగలిగాను. నువ్వు అందించే సమాచారం ఎదుటి వాళ్ళకి పూర్తిగా అర్థం కావాలంటే నువ్వు పదాల ద్వారా కొంత చెప్పగలవు, నీ యొక్క హావభావాల ద్వారా నువ్వు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చెప్పగలవు. దాన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దిస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కెన్ బి త్రూ బాడీ లాంగ్వేజ్, గెస్చర్, టచ్, posture. You see, when somebody speaks, he uses different kinds of modes to convey his message. Sometimes he raises his eyebrows, sometimes he touches the audience, sometimes he moves here and there. సో మాట్లాడే సమయంలో తన ముఖ కవళికల ద్వారా లేకపోతే తన హావభావాల ద్వారా తన భావాన్ని ఎదుటివానికి తెలియచేస్తుంది. ఆ విధంగా తెలియచేయడం వల్లనే ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అంటే అంశం మనకు త్వరగా అర్థమవుతుంది. సో వన్ మస్ట్ బి అవేర్ ఆఫ్ యూజింగ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ quite effectively. Yes, unlike verbal communication which is conscious and deliberate, non-verbal communication is usually instinctive and spontaneous. So non-verbal communication is essential trait for a good communicator. You see, when we observe number of speakers, మనం చాలా మంది వక్తల్ని చూసినప్పుడు గమనించినట్టయితే వాళ్ళు అనర్గళంగా మాట్లాడుతూ వాళ్ళ హావభావాల ద్వారా వాళ్ళ భావాన్ని తెలియజేస్తూ ఉంటారు. So some speakers, while using words to the minimum extent, and they use their body language quite effectively. The people who are good at using body language effectively or non-verbal communication effectively will certainly prove to be a good speaker. ఎవడైతే తన హావభావాల ద్వారా తన భావాన్ని తెలియజేస్తాడో అతనే మంచి వక్తగా ఉంటాడు, అతనే మంచి సమాచారాన్ని అందజేసే వ్యక్తిగా ఉంటాడు. సో ఇఫ్ యూ జస్ట్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్పీక్, there is no taste in your speech, and people will not attract to your words. చేతులు కట్టుకొని మాట్లాడితే నోబడి అండర్స్టాండ్స్. సో వాట్ యు హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైన్స్, సైన్స్ సింబల్స్ త్రూ యువర్ ఎక్స్ప్రెషన్స్, త్రూ యువర్ గెస్చర్స్. నీ హావభావాల ద్వారా భావం వచ్చే విధంగా నువ్వు ప్రవర్తించగలిగినప్పుడు ఏమవుతుందంటే నువ్వు చెప్పే విషయం అన్నటువంటిది ఎదుటివానికి అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద టీచర్ యూజెస్ హిస్ బాడీ లాంగ్వేజ్ ఎఫెక్టివ్లీ and uses the minimum words to convey the meaning or to convey the message, the students understand it very well. So if the communication is more verbal and less non-verbal, people do not find what we are explaining or what we are giving. మనం ఏం చెప్తున్నామో ఎదుటానికి బాగా అర్థం కావాలంటే ఏం చేయాలంటే మన హావభావాలతో పాటు పదజాలాన్ని కూడా ఉపయోగించాలి. పదజాలం ద్వారా సమాచారాన్ని కొంతవరకు పంపగలము, కానీ ఎక్కువ సమాచారాన్ని ఎక్కువ భావాన్ని ఎదుటివారికి ఇవ్వాలంటే ఏది అంటే నీ బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాలి. బాడీ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ నీ హావభావాలు, గెస్చర్స్ కావచ్చు, గెస్చర్స్, పోస్చర్స్, టచింగ్, ఆల్ దీస్ థింగ్స్ will add something glow to your speech. ఈ విధంగా ఇస్తూ ఉంటాయి. దెన్ దిస్ ఈజ్ ఈవెన్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ that sometimes ignore. So generally most of the people ignore the importance of non-verbal communication. అంటే హావభావాల ద్వారా సమాచారాన్ని పంపాలన్నటువంటి భావం చాలా మందిలో లేకపోవడం వల్ల సో మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ బికమ్ గుడ్ స్పీకర్స్. సో హావభావాలు లేనటువంటి వ్యక్తి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అతని మాటల్లో
పస ఉంటుంది కానీ బాడీలో యాక్షన్స్ అవి ఉండవు కాబట్టి జనాలు అన్నటువంటి జనాలు అతను చెప్పే సమాచారాన్ని అర్థం చేసుకోలేరు. సో వన్ మస్ట్ బి గుడ్ అట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో అకార్డింగ్ టు ఏ సర్వే, as far as research on the body language is concerned, that the total impact of a message is about 77% verbal, 36% vocal, and 55% verbal, non-verbal. You see, speech lo dadapu 7% of people understand 7% of message through the words. According to one survey, of information people understand through వర్డ్స్, పదాల ద్వారా 7% మాత్రమే అర్థం చేసుకోగలరు. అదేవిధంగా మనం ఉపయోగించే సౌండ్ ద్వారా, సో బికాస్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ యువర్ వాయిస్ పీపుల్ అండర్స్టాండ్ 35% ఆఫ్ మెసేజ్. సో నువ్వు చెప్పిన దాంట్లో 38% నీ ఉపయోగించే కంఠస్వరం ద్వారా, 7% పదాల ద్వారా, రిమైనింగ్ 55% ఆఫ్ కమ్యూనికేషన్ కమ్స్ త్రూ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఓన్లీ, కమ్స్ ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్ ఓన్లీ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఎదుటి వ్యక్తికి సమాచారం తెలియజేసేటప్పుడు మన పదాల ద్వారా ఎదుటివాడు 7%, మనం ఉపయోగించే స్వరాల ద్వారా 38% మాత్రమే అర్థం చేసుకుంటుంది. మిగతా 55% సమాచారాన్ని లేకపోతే విషయాన్ని ఏ విధంగా గ్రహిస్తాడంటే మనము తెలిపే హావభావాల ద్వారానే. ఇట్ మీన్స్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ యూజింగ్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ యువర్ a kind of using your body in a such a way that the message goes through different organs of your body. Sometimes gestures కావచ్చు, హావభావాల ద్వారానే మన సమాచారాన్ని ఎక్కువ మంది అర్థం చేసుకోగలరు. మనం హావభావాల ద్వారానే ఎక్కువ మంది సమాచారాన్ని అర్థం చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ స్పీకర్ స్టాండ్స్ అట్ ఎ పాయింట్, ఒక వక్త మాట్లాడుతుంటాడు, ఒక దగ్గర నిలబడుకుంటాడు, ఈ జస్ట్ ఫోల్డ్స్ హిస్ హ్యాండ్స్, చేతులు కట్టుకుంటాడు, ఈ కంటిన్యూస్ టు స్పీక్, అతను మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు వాట్ హ్యాపెన్స్, ఆడియన్స్ డు నాట్ ఫైండ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ స్పీచ్. వినేవాళ్ళు అంతేం ఇంట్రెస్ట్ పొందారు. బికాస్ పీపుల్ అండర్స్టాండ్ ఓన్లీ 7% ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిస్ వర్డ్స్. అతని పదాల ద్వారా 7% మాత్రం అర్థం చేస్తారు. అతను 100% మాట్లాడుతుంటే ప్రజలు ఎంత అర్థం చేసుకుంటారు? పీపుల్ అండర్స్టాండ్ ఓన్లీ 7%, అండ్ సమ్ పీపుల్ అండర్స్టాండ్ 38% బికాస్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ హిస్ వర్డ్స్. పదాల ద్వారా శబ్దం ద్వారా 38% అర్థం చేసుకుంటారు. Remaining 55% people do not understand. The reason is the speaker is not using his non-verbal communication. మాట్లాడే వ్యక్తి తన హావభావాలు తెలియచేయడం లేదు. తద్వారా ఏమవుతుందంటే వినే వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. సో యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్, మనం ఇక్కడ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, బికాస్ యూ హ్యావ్ టు బికమ్ స్పీకర్స్ వన్ డే ఆర్ ది అదర్. మీరు కూడా వక్తలు కావాలి కాబట్టి, ఒక మంచి సమాచారం ఇచ్చే వ్యక్తులు కావాలన్నప్పుడు వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ కీప్ ఇన్ మైండ్ 7% of communication happens through words, 38% happens through vocal cords, and 55% of only because of non-verbal communication. 7% సమాచారాన్ని పదాల ద్వారా, 38% సమాచారాన్ని మన శబ్దాల ద్వారా, 55% సమాచారాన్ని దేని ద్వారా అంటే ఉపయోగించే హావభావాలు. మనం హావభావాలను ఉపయోగిస్తామంటే సో బాడీ లాంగ్వేజ్, నోబడీ కెన్ బికమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్. మన భావాలను తెలియజేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఏమంటే మన బాడీ లాంగ్వేజ్ ఎఫెక్టివ్ గా ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఆర్ బాడీ లాంగ్వేజ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ మెసేజెస్ త్రూ నాన్ లిక్విడ్ బోత్ స్పోకన్ అండ్ రిటన్ వర్డ్స్. సో వాట్ హ్యాపెన్స్ in non-verbal communication, you need not use any word and you need not write anything. ఏమి రాయకుండా ఏం పలకకుండానే ఈ నాన్ వర్బల్ అంటే మన హావభావాల ద్వారానే వీ కెన్ కన్విన్స్ ద పీపుల్ అబౌట్ ద మెసేజ్ వీఆర్ గివింగ్. సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇతరులకు చేర్చడంలో మన హావభావాలు ప్రదర్శించే పాత్ర ఎంత ఉంటుందంటే 55% ఉంటుంది. సో 55% సమాచారాన్ని మనము పదాల ద్వారా కాకుండా, వ్రాతపూర్వకంగా కాకుండా మన హావభావాల ద్వారానే తెలియచేయవచ్చును. So non-verbal communication transmits 55% of information without using a word or without using any written form. So it means non-verbal communication has a tremendous impact on the audience. So వినే వాళ్ళ పైన non-verbal communication చాలా బాగుంటుంది. Even you can find some political leaders. When you observe some political leaders, they use their body language effectively. So రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు వాళ్ళ హావభావాల ద్వారానే వచ్చినటువంటి వాళ్ళని ఒప్పించగలుగుతున్నారు, వాళ్ళ పదాల ద్వారా కాదు. వాట్ దే ఆర్ డూయింగ్,
they are using their body language quite effectively to convince the audience. So that is, that's one kind of good quality we find all in certain political leaders. In the same way, when we observe some great speakers, so when we look at parliament, so there will be number of speakers speaking. Then what we can observe is that they send their queries or questions through the words 7%, through their sounds, through the vocal cords 38%, through their body language 55%. సో పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది వక్తలు తన హావభావాల ద్వారానే ఎంత అద్భుతంగా మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళ చెప్పదలుచుకున్న విషయం ఎదుటి వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందంటే ఓన్లీ బికాస్ దే యూజ్ దర్ బాడీ లాంగ్వేజ్ క్వైట్ ఎక్స్ట్రాడినరీలీ. దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ త్రూ వర్డ్లెస్ మెసేజెస్. So body language or non-verbal communication is a kind of a method through which you can send your information to others without using at least a single word. ఏ పదాన్ని ఉపయోగించుకోకుండా మనము మన భావాలను ఎదుటివానికి తెలియచేయచ్చు. అంటే ఓన్లీ దానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. హావభావాల ద్వారా మన యొక్క సమాచారాన్ని ఎదుటివానికి తెలియచేయడము. దెన్ ఇన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ we do not make use of words, sentences and grammar and other structures associated with the spoken and written language. So in non-verbal communication, we don't use words, we don't use sentences, we don't use grammar. So in non-verbal body language ఉపయోగించేటప్పుడు హావభావాలు తెలియజేసేటప్పుడు we don't use words, పదాలు వాడడం, సెంటెన్స్లు వాడడం, గ్రామర్ కూడా వాడడం. సో ఫర్ non-verbal communication, you don't require words, you don't require grammar, you don't require sentences. What you require is you must make use of your expressions quite clear. నీ యొక్క హావభావాలని స్పష్టంగా తెలియజేసే అనుభవం నీకున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు నీ యొక్క హావభావాల ద్వారానే ఎదుటివానికి నువ్వు సమాచారాన్ని తెలియచేయచ్చు. సో you must bear in mind that non-verbal communication is the key factor in communicating process. సో మన భావాలని తెలియచేయడానికి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అన్నా ఒకటే, లేకపోతే బాడీ లాంగ్వేజ్ అన్నా ఒకటి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇన్ బ్రాడ్ సెన్స్, బాడీ లాంగ్వేజ్ ఈజ్ అ కమ్యూనికేషన్ వితౌట్ యూజ్ ఆఫ్ ద రిటన్ ఆర్ స్పోకన్ వర్డ్స్. సో వితౌట్ యూజింగ్ ఎ వర్డ్ ఆర్ ఎ రిటన్ కమ్యూనికేషన్, just we express our we show our gestures, postures or feelings through our body. సో మన భావభావాల ద్వారానే ఎక్కువ సమాచారం తెలియచేసే విధానాన్ని ఏమంటామంటే బాడీ లాంగ్వేజ్ అంటాం. యు బేర్ ఇన్ మైండ్ డియర్ స్టూడెంట్స్, బాగా గుర్తుపెట్టుకోండి. బాడీ లాంగ్వేజ్ ఆర్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మీన్స్ ద సేమ్. ఇట్ మీన్స్ వితౌట్ యూజింగ్ వర్డ్స్, సెంటెన్స్ ఆర్ అదర్ స్ట్రక్చర్స్, or without following the grammar, we communicate our information to others, or we send our information to others through our gestures or through different modes of body language. Then so ఇందులో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో ఫస్ట్ పాయింట్ వచ్చి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మన ముఖ కవళికల ద్వారా మన యొక్క భావాన్ని అతను తెలియజేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ సింపుల్ రీజన్ ఐ కెన్ టెల్. If you sit silently, then people understand, no, he is very silent, it seems he is very sad. Silent తల దించుకొని నడపేదో బాధలో ఉన్నట్టు అనుకుంటుంది. That kind of meaning we can send through our expression only. Then if you sit very straight and smile, then people understand that he is in a happy mood. కూర్చొని స్ట్రైట్ కూర్చొని నవ్వుతూ ఉన్నట్టయితే what people can understand? So people can understand that he is quite happy. అతను ఏదో చాలా ఆనందంగా ఉన్నాడు అనే భావన. ఏంది, మనం ఏ పదం మాట్లాడుకున్నప్పటికీ జస్ట్ త్రూ అవర్ ఫేస్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్. సో యు సీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మన ముఖ కవళికల ద్వారా, ముఖంలో కలిగే భావాల ద్వారా యూ కెన్ సెండ్ యూ కెన్ కన్వే యువర్ ఎమోషన్స్ అండ్ యాటిట్యూడ్స్. సో నీ యొక్క హావభావాలని నీ ముఖ కవళిక ద్వారా, నీ యొక్క హావభావాల ద్వారా, ముఖంలో కలిగే మార్పుల ద్వారా ఇతరులకు తెలియజేయచ్చు. సమ్ త్రూ ఐస్ అండ్ అదర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఐస్ ఆల్సో కన్వే సమ్ మెసేజ్. సో మన కళ్ళు కూడా కొంత సమాచారాన్ని తెలియజేస్తాయి. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇండికేట్స్ యువర్ ఎమోషన్స్ అండ్ యాటిట్యూడ్. నీ యొక్క వైఖరిని ఏం తెలియస్తాయి? నీ ముఖంలో ఉన్నటువంటి భావాలు తెలియజేస్తాయి. ఎమోషన్స్ అన్నటువంటివి అన్ని కూడా దేని ద్వారా తెలియజేస్తాం మనము? త్రూ అవర్ ఫేస్. సో జనరలీ దెర్ ఇస్ ఎ కొటేషన్ ఇన్ ఇంగ్లీష్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. ముఖము చూసినట్టయితే అతను ఏం ఆలోచిస్తున్నాడో గ్రహించవచ్చు అని పెద్దలు ఎందుకు చెప్తారంటే, ఫేస్ హ్యాస్ దట్ వాల్యూ. ఫేస్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బికాస్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ద యాటిట్యూడ్స్ అండ్ ఎమోషన్స్ ఆఫ్ ఇండివిజువల్స్.
వ్యక్తుల యొక్క హావభావ ముఖంలో కలిగే హావభావాలు ఉన్నటువంటి హావభావాలు అతని యొక్క వైఖరిని తెలియజేస్తాయి, అతని యొక్క ఉద్రేకభరితమైనటువంటి భావాలని తెలియజేస్తాయి. కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ to show your non-verbal communication. So sometimes when something suddenly happens, you just raise your eyebrows. సడన్ గా ఒకటి జరిగిందంటే ఇట్లా కళ్ళు పైకి ఎత్తి చూస్తాం అంటే ఏం తెలియజేస్తుంది? అది నీలో కలిగినటువంటి ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. సో facial expression is one of the methods of non-verbal communication. Gestures, the physical movements of the body parts that convey certain moods and feelings. So gestures, the body movement. So sometimes we slowly move, sometimes we fast we move. We move very fast, sometimes we move very slowly. So when you are moving very slowly with your head down, and what happens, people understand that he is in deep thoughts. మన తల వంచుకొని నిదానంగా వెళ్తున్నట్టయితే ఎదుటోళ్ళు ఏమనుకుంటారు, చాలా దీర్ఘమైనటువంటి ఆలోచనలో ఉన్నారా అనుకుంటారు. సో జనరలీ దట్ కైండ్ ఆఫ్ message we infer from that slow walking with high head down, or when you walking very very fast, when you are walking very very fast when head high, and people feel that he is going on urgent work. చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాం అనుకో, అతను చాలా అర్జెంట్ పని మీద పోతున్నాడు అన్నటువంటి భావాన్ని ఎదుటోళ్ళలో కలుగుతాడు. సో త్రూ అవర్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో వీ కెన్ త్రూ అవర్ బాడీ మూవ్మెంట్ ఆల్సో వీ కెన్ సెండ్ సమ్ ఇన్ఫర్మేషన్. మనం నడిచే విధానాన్ని బట్టి కూడా ప్రజలు కొంత సమాచారాన్ని మన నుంచి గ్రహిస్తారు. పోస్ట్ ద వే వీ హోల్డ్ అవర్ సెల్స్ టు డిఫరెంట్ మూడ్స్ అండ్ యాటిట్యూడ్స్. సో ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వీ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. పోస్టర్స్, హావభావాలు, ఒక రకమైన దిగులుగా ఉండడం, నవ్వుతూ ఉండడం, కోపంగా ఉండడం, ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తాయంటే మనలో కలిగే భావాలకు ప్రతిరూపాలే మన హావభావాలు. మనలో కలిగే ఉద్రేకభరితమైనటువంటి వాటికి ఏం తెలియజేస్తాయంటే ఇవన్నీ తెలియజేస్తాయి. దెన్ paralanguage, the study of voice quality, volume, speech rate, and the manner of speaking beyond the said words. You see, the language, the way we use the language also indicates our non-verbal communication. For example, when you are happy, you speak in a different way. When you are happy, you speak in a different way. In the sense, when you are unhappy, the pitch of your voice is generally slow, and your voice is mixed with some melancholic feeling. బాధతో కూడుకున్నది నువ్వు మళ్ళగా మాట్లాడుతుంటే పీపుల్ అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్. సమ్టైమ్స్ ఇఫ్ యూ స్పీక్ వెరీ లౌడ్లీ యూ స్పీక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ హీ ఈస్ వెరీ యాంగ్రీ, హీ ఈస్ అప్సెట్ విత్ హిస్ అఫేర్, హీ ఈస్ అప్సెట్ విత్ ద థింగ్స్. కోపంగా గట్టిగా మాట్లాడితే ఏదో ఇబ్బంది పడుతున్నాడు రా అనుకుంటాం. సో ఈ విధంగా మన ఉచ్చరించే పదాల యొక్క స్వరాన్ని బట్టి కూడా ప్రజలు అనేటువంటిది మనం గుర్తు పెట్టుకుంటారు. దెన్ yes, physical context like room design, furniture decoration, color, etc. So you see the place where we stay also is a kind of indication of non-verbal communication. మనం ఉన్నటువంటి ప్రాంతంలో మంచి చైరు, మంచి ఫ్యాను, కంఫర్టబుల్ ఉందనుకో, దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఒక రకమైనటువంటి సమాచారం తెలియజేస్తుంది. హీ ఈస్ లీడింగ్ ఏ సొఫిస్టికేటెడ్ లైఫ్ అండ్ హీ ఈస్ ఎ డిగ్నిఫైడ్ పర్సనాలిటీ, he is maintaining some high esteem in his affairs అని తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? బాగా రూము, సోఫా సెట్, ఫ్యాన్, టేబుల్ ఇవన్నీ ఉన్నాయనుకో, చాలా బాగుందబ్బా, దీన్ని చాలా మెయింటైన్ చేస్తున్నాడు, మంచి గుణవంతుడు. ఈ విధంగా మనము మెయింటైన్ చేస్తే పరిస్థితులను బట్టి కూడా మన ఎదుటివాడు అర్థం చేసుకుంటూ ఉంటాడు. దెన్ క్రోనెమిక్స్, దిస్ ఇస్ వన్ అదర్ ఆస్పెక్ట్. ద స్టడీ ఆఫ్ ద యూస్ ఆఫ్ టైమ్ లైక్ పంక్చువాలిటీ, అమౌంట్ ఆఫ్ టైమ్ spent with another, and the time spent in waiting for others. Chronemics means punctuality, sincerity, discipline. So మనము నిబద్ధతతో ఖచ్చితమైన టయానికి రావడము, ఖచ్చితమైన టయానికి వెళ్ళడము, ఇతరుల కోసం మనం వేచి చూడడము, ఇవన్నీ గుణాలు మనలో ఉన్నట్టయితే పీపుల్ అండర్స్టాండ్ దట్ హీ ఈస్ ఎ సిన్సియర్ మ్యాన్. ఇవన్నీ ఉన్నట్టయితే ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇన్ యువర్ వర్క్, ఇఫ్ యు ఆర్ పంక్చువల్ ఇన్ యువర్ వర్క్, కరెక్ట్ టయానికి రావడము, సిన్సియర్గా ఉండడము, కమిట్మెంట్తో ఉండడము, నీ పని నువ్వు చేసుకుంటూ పోవడము, ఎదుటి వాళ్ళకి సమయాన్ని కేటాయించడము, ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే యు ఆర్ గుడ్, నువ్వు మంచోడని తెలియజేస్తాయి. ఇవి పాటించకపోతే ఏమనుకుంటారు జనాలు? హీఈస్ నాట్ వెరీ సిన్సియర్. సో నీ యొక్క ప్రవర్తన విధానం అన్నటువంటిది కూడా, నీ యొక్క టైం మేనేజ్మెంట్, కాలాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అన్నటువంటి విధానం కూడా ఒక రకమైనటువంటి భావాన్ని
ఎదుటి వాళ్ళకి తెలియజేశాను. ఇఫ్ యు ఆర్ పంక్చువల్, పీపుల్ అండర్స్టాండ్ యు ఆర్ సిన్సియర్. ఇఫ్ యు ఆర్ నాట్ పంక్చువల్, పీపుల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ లేజీ. కరెక్ట్ టైం అనుకుంటే వాడు సిన్సియర్ అబ్బా అనుకుంటాడు, కరెక్ట్ టైం లేకుండా పోతే వాడు లేజీ ఫెలో అనుకుంటాడు. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే హౌ యూ ఫాలో యువర్ టైమింగ్, ఎట్లా నువ్వు టైంను ఫాలో అవుతావే దాన్ని బట్టి తెలియజేస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ క్రోనమిక్స్. నెక్స్ట్, హ్యాప్టిక్స్, the study of touching in communication situations. So the way we speak, the way you see, your voice should be gentle, should be polite, should be empathetic. అంటే బాగా మాట్లాడాలి, ఆకర్షణీయంగా మాట్లాడాలి, బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి, కరెక్ట్ గా మాట్లాడాలి. యూ షుడ్ నాట్ బి ఐదర్ యాంగ్రీ ఆర్ యూ షుడ్ నాట్ బి ఐదర్ టూ సింపుల్. యూ షుడ్ హ్యావ్ బ్యాలెన్స్డ్ మూడ్, యూ షుడ్ స్పీక్ క్వైట్ ఎఫెక్టివ్లీ. ఆర్టిఫాక్టిక్స్ include non-verbal communication signals that an individual sends across through appearance, clothing, and personal objects. Yes, appearance is more important in communication process. The way you dress, the way you maintain yourself. నీట్గా చక్కగా డ్రెస్ చేసుకోవడం, తల దూకోవడం, మంచి డ్రెస్ చేసుకోవడం, నీట్ ఇనిషియేట్ చేసుకోవడం, మంచిగా అపియరెన్స్ కావడం, ఉన్నటువంటివన్నీ కూడా ఏం తెలియదు అంటే పీపుల్ అండర్స్టాండ్ దట్ యువర్ ఎ జెంటిల్ మ్యాన్. సో యువర్ డ్రెస్ కోడ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఇన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ద వే యూ వేర్ యువర్ డ్రెస్, ద వే యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ విధంగా నిన్ను నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు, ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉంది. డ్రెస్ కోడ్ ఈజ్ ఇంపార్టెంట్, nowadays. So when you attend an interview, so even your dress code also fetches you something. Even dress code interview పోయినప్పుడు నీట్గా డ్రెస్ కోడ్ అంతా ఉన్నట్టయితే ఇట్ ఫెచెస్ యూ సంథింగ్, నీకు కొంత లబ్ధి చేకూరుతుంటాడు. సో ఇఫ్ యూ గో టు ద ఇంటర్వ్యూ జస్ట్ 5 minutes బిఫోర్, 5 నిమిషాలు ముందు పోయినట్టయితే ఇట్ గివ్స్ యూ సమ్ మెసేజ్ టు అదర్స్ దట్ హీఈస్ వెరీ సిన్సియర్. సో 5 నిమిషాలు ముందు పోతే కూడా వాడు సమ్ సిన్సియర్. ఈ విధంగా ఈవెన్ దీస్ ఆర్ ఆల్ నువ్వు చెప్పకుండానే ఎదుటి వాళ్ళకి తెలుస్తాయి. ఏ విధంగా? నీ యొక్క ప్రవర్తన విధానం ద్వారా. దీన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. So you have to follow these things while communicating with others. Then what happens, proxemics. This is also one of the angles of non-verbal communication. It means the study of how people use and perceive the physical space around them. So మన చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యావరణాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. So you must understand the entire picture around you and then you have to communicate with others. The physical environment, భౌతికంగా ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి కూడా మనము అర్థం చేసుకొని ప్రవర్తిస్తూ ఉండాలి. సో డియర్ స్టూడెంట్స్, యూ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్, నువ్వు మంచి భావ వ్యక్తీకరణ చేసే వ్యక్తిగా ఉండదలుచుకున్నప్పుడు వాట్ ఈజ్ నెసెసరీ, ఏది ముఖ్యం ఇంపార్టెంట్ అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్, అంటే నీ హావభావాల్ని సక్రమంగా ఉపయోగించు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఎందుచేతనంటే యువర్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ సెండ్స్ 55% ఆఫ్ యువర్ మెసేజ్ టు అదర్స్. నీ హావభావాల ద్వారానే నువ్వు చెప్పే సమాచారం 55% ఇతరులకు చేరుతుంది. నువ్వు మాట్లాడే పదాల ద్వారా 7% మాత్రమే, నువ్వు మాట్లాడే స్వరము ద్వారా 38% మాత్రమే. సో ఇందులో మనం బాగా గమనించినట్టయితే సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఎ కీ ఫ్యాక్టర్ ఆర్ ఎ కీ ఎలిమెంట్ ఇన్ కమ్యూనికేటింగ్ అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ టు అదర్స్. ఇతరులకు చెప్పేటప్పుడు మన హావభావాలే చాలా ముఖ్యమైనటువంటిది. సో టు డెవలప్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్, ఏం అవసరం అంటే అబ్జర్వేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో మనకు గమనించడం నేర్చుకోవాలి. వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద పీపుల్ హూ ఆర్ గుడ్ అట్ యూజింగ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లేకపోతే బాడీ లాంగ్వేజ్ ఉపయోగించే స్పీకర్స్ మీరు బాగా గమనిస్తున్నారు. సో అబ్జర్వ్ ద పొలిటికల్ లీడర్స్, యూ అబ్జర్వ్ ద పార్లమెంటేరియన్స్, you observe the members of assembly or members of legislative council, you observe them very very carefully. You can, live example is you can observe your teachers. నీ ఎదురుగా ఉన్నటువంటి గురువుల్ని బాగా అబ్జర్వ్ చేయండి. హౌ దే ఆర్ సెండింగ్ దేర్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఉపాధ్యాయులు మీకు ఏ విధంగా సమాచారాన్ని ఇస్తున్నారు. అబ్జర్వ్ దేర్ బాడీ లాంగ్వేజ్, అబ్జర్వ్ దేర్ వర్బల్ కమ్యూనికేషన్, అబ్జర్వ్ దేర్ వోకల్ సౌండ్స్. మీ సార్లు చెప్పే సమాచారాన్ని తెలుసుకోవడానికి బాగా గమనించండి. అతని పదాల ద్వారా ఎంత గమనిస్తున్నారు, అతను ఉపయోగించే హావభావాల ద్వారా ఎంత సమాచారాన్ని గమనిస్తుంది. ఇది గమనించిన తర్వాత యూ ట్రై టు ఇమిటేట్ యువర్ గురూస్, యూ ట్రై టు ఇమిటేట్ యువర్ టీచర్స్ ఇన్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ నాన్ వర్బల్ సైన్స్. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉపయోగించి మీరు ఏ విధంగా మాట్లాడేటువంటి దాన్ని ఎట్లా నేర్చుకుంటారంటే బై అబ్జర్వింగ్ యువర్ టీచర్స్, బై అబ్జర్వింగ్ పొలిటికల్ లీడర్స్,
బై అబ్జర్వింగ్ సమ్ సోషల్ రిఫార్మర్స్. సో సామాజిక కార్యకర్తల్ని కానీ, గురువుల్ని కానీ, రాజకీయ నాయకుల్ని కానీ, లేకపోతే ఇంటెలెక్చువల్స్ మేధావుల్ని కానీ గమనించి యూ కెన్ ఈజీలీ డెవలప్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కెన్ బి లెర్న్డ్ క్వైట్ ఈజీలీ త్రూ అబ్జర్వేషన్. బాగా గమనించడం ద్వారా యూ కెన్ ఈజీలీ బికమ్ గుడ్ అట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. డియర్ స్టూడెంట్స్, మీరు బాగా గమనించాల్సింది ఏమంటే, మీరు ఎట్లా వక్తగా ఎదగాల, ఎట్లా మంచి మీ భావాన్ని వ్యక్తీకరించడానికి నీకు ఎటువంటి గుణాలు కలిగి ఉండాలంటే, ఫస్ట్ లర్న్ వర్డ్స్, మంచి పదాలు నేర్చుకోండి. దెన్ యూ ఆల్సో లర్న్ హౌ టు ప్రొనౌన్స్ ద వర్డ్స్, ఆ పదాలను ఎట్లా పలకాలని నేర్చుకోండి. దెన్ యూ అబ్జర్వ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, హావభావాలను ఏ విధంగా తెలియచేయాలని నేర్చుకోండి, ఇతర వ్యక్తులను గమనించి. ఈ మూడు నేర్చుకోగలిగినట్టయితే యూ విల్ సర్టన్లీ బికమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్. ఈ ప్రపంచానికి కావాల్సినటువంటిది ఏమంటే, భావాన్ని వ్యక్తీకరించే వ్యక్తులు కావాలి. ఎట్లా వ్యక్తీకరించాలన్నా, ఎదుటివానికి అర్థమయ్యే విధంగా వ్యక్తీకరించే వ్యక్తే ఈ ప్రపంచానికి అవసరం. బికాస్ ద వరల్డ్ ఈస్ డామినేటెడ్ బై ద స్పీకర్స్ అండ్ కమ్యూనికేటర్స్, నాట్ ఎనీబడి ఎల్స్. సో ఈ కాలంలో ఎవడైతే బాగా అందరికి అర్థమయ్యే విధంగా మాట్లాడగలుగుతున్నాడో వాడే ప్రపంచాన్ని జయిస్తున్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు డెవలప్ ఆల్ దీస్ క్వాలిటీస్. మీరు ఇవన్నీ నేర్చుకుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. సో దెర్ విల్ బి ఎ క్వశ్చన్ ఇన్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అబౌట్ body language. So if the question is about body language, okay, you can write all these things. Even if the question is about non-verbal communication, is the same answer. So there is no difference between non-verbal communication and verbal body language. Body language ki non-verbal same answer rasi. Dinni meeru not only for the examination point of view, but also for your life sake, but also for your career sake, manchi ujjwala bhavishyat pondadaniki try to learn words, try to learn how to pronounce the words, and try to observe and follow non-verbal communication. So హావభావాలను ఏ విధంగా వ్యక్తీకరించాలి గమనించండి, ప్రాక్టీస్ చేయండి, ఉపయోగించండి. సో దట్ యూ కెన్ బికమ్ ఏ గుడ్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ ప్లస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ వెరీ గుడ్ కమ్యూనికేషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు బికమ్ గుడ్ కమ్యూనికేటర్స్ ఇన్ ద ఫ్యూచర్ by following non-verbal communication effectively. Thank you.